మనం దేవుని నీతులు నడుచుకుంటున్నాం అనుకోండి, దేవునికి మెప్పుగా ఉంటాము. దాంతోపాటు దేవుడు విభిన్నంగా మన జీవితంలో కదులుతాడు. వెన్ వి వాక్ ఇన్ హిజ్ రైచియస్నెస్, ఆయన నీతిలో నడిచినప్పుడు దేవుడు ఆయన గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు. అవేంటివో మనం ఈరోజు చూద్దాం. ఎంతమంది నాతో పాటు ఉన్నారు? హౌ మెనీ ఆఫ్ యు విత్ మీ? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. లెట్స్ లెర్న్. యెషయా 33:15-16 చదువుకుందాం. నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాటలాడుచు నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని హత్యను మాట వినకుండా చెవులు మూసుకొని చెడుతనము చూడకుండా కన్నులు మూసుకొనివాడు ఉన్నత స్థలమున నివసించును. పర్వతములలోని శిలలు అతనికి కోటయగును. తప్పక అతనికి ఆహారము దొరుకును. అతని నీళ్లు అతనికి శాశ్వతముగా ఉండును. ఆమేన్. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చూడండి, ఇక్కడ నీతిని అనుసరించి నడుచుకోవడం ఏంటిదో వర్ణించింది వాక్యము. అంటే డెఫినేషన్ ఇచ్చింది. ఓకేనండి? డెఫినేషన్స్ ఉంటాయి కదండి సైన్స్లో. యూజువల్గా ఏదైనా ఒకటి చెప్పామనుకో, ఫోటోసింథసిస్, డెఫినేషన్ ఆఫ్ ఫోటోసింథసిస్ యూజువల్గా ఉంటుంది కదండి. అలాగా నీతిలో నడుచుకోవడానికి ఇక్కడ డెఫినేషన్ ఒకటి మనకు ఇచ్చాడు దేవుడు. అదేంటిదంట? మొదటిది, హీ దట్ వాకెత్ రైచియస్లీ అండ్ స్పీకెత్ అప్రైట్లీ. చూడండి, నేనేం చెప్పాను? రైచియస్నెస్ అండ్ అప్రైట్నెస్ రెండు కలిసి ఉంటాయని చెప్పాను. ఇంత గుర్తుందా అండి? యా. నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాట్లాడుచు. యథార్థముగా. వా. ఇంగ్లీష్లో చూసినట్లయితే ఈ స్టేట్మెంట్ తర్వాత సెమికోలన్ ఉంటుంది. అంటే సెమికోలన్ తెలుసు కదండి, డాట్ అండ్ కామా, సెమికోలన్. ఎప్పుడైనా సెమికోలన్ ఉందనుకోండి బైబిల్లో, ఏ స్టేట్మెంట్ అయితే చెప్పబడిందో దాన్ని వివరిస్తూ కింద లైన్స్ ఉన్నాయని అర్థం. ఓకేనండి? అంటే నీతిని అనుసరించి నడుచుకోవడము, యథార్థంగా మాట్లాడడం అంటే ఏంటిదో ఇక్కడ కింద చెప్పబడుతుంది. చదవండి. నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు. మోసగించి పొందుకునే లాభాన్ని వదిలేయడం అంట. ఏంటి? నీతిలో నడుచుకోవడము. ఏంటిదండి నీతిలో నడుచుకోవడం? ఏంటి? మోసగించి లాభం పొందుకోవడం. వా. ఇందులో చూస్తే మోసాలు చాలా ఎక్కువైపోయాయి. మనకి చర్చ్లో కూడా ప్రేయర్ రిక్వెస్ట్ చాలా ఉంటాయి. అయ్యో మోసగించి ఇంత తీసుకున్నారు, అంత తీసుకున్నారు, ఇంత కట్టించుకున్నారు, ఇదిగో ఇస్తామన్నారు, అదిగో మాయమైపోయారు. ఈ స్టోరీస్ ఈ మధ్య మనం చాలా వింటూ ఉన్నాం. ఇప్పుడు దేవుళ్ళలో నడుచున్న మనము ఏం చేయాలంట? మోసగించి లాభం పొందుకోవడంను తిరస్కరించాలి. అటువంటిది మన జీవితంలో ఉండకూడదు. రెండవది, లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని. చూడండి, లంచ్ అంటే మన లాభం చూసుకొని ఏదో ఎక్స్ట్రా బెనిఫిట్స్ చూసుకోకుండా దాని దగ్గర మన చేతులు ఏం చేయాలా? చెప్పండి. అంత ఇలా చేయండి. షేక్ యువర్ హ్యాండ్స్ ఆఫ్. ఇంగ్లీష్లో ఏమంటారు? షేక్ యువర్ హ్యాండ్స్. అమ్మో వద్దు, నాకు వద్దు, నాదేందో నాకు చాలు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మూడవది, హత్య అను మాట వినకుండా చెవులు మూసుకొని. హత్య అంటే చెడు దుర్వార్తలు వినకుండా చెవులు మూసుకోవాలట. కానీ ప్రాబ్లం ఏంటి? మనకు ఆ వార్తలే వినబుద్ధి అవుతుంది. ఎంతమందికి అర్థమవుతుందండి? అవే కావాలి మన చెవులకు. కానీ ఇక్కడ ఏముంది? ఏమన్నా ఏం వినకుండా అంట? హత్య అను మాట. హత్య అన్నమాట అంటే డెత్, లేకపోతే డిస్ట్రక్షన్, నాశనకరమైనవి ఏది వినకుండా మన చెవులను మనము కాపాడుకోవాలి. నీతిలో నడుస్తున్నాము అని అంటే చెవులను కాపాడుకోవాలి. నాలుగవది, చెడుతనము చూడకుండా కన్నులు మూసుకొనువాడు. చాలా ఇంపార్టెంట్. ఏంటండి? ఏం చూడద్దంట? చెడుతనం చూడకుండా. నీతిలో నడుస్తున్నానంటే చెడుతనం నేను చూడకూడదు. మరణకరమైంది, నాశనకరమైంది నేను వినకూడదు. లంచము లేకపోతే అన్వాంటెడ్ స్టఫ్ని ఆశించకుండా చేతులు దులుపుకోవాలి. ఎవరిని మోసం చేయకూడదు. అది నీతిలో నడవడము అకార్డింగ్ టు ఐజయా 33. ఓకేనా అండి? ఈ విధంగా ఎవరైతే నీతిలో నడుచుకుంటున్నారో వారికి ఏం కలుగుతుందంటే మొదటిది, ఉన్నత స్థలమున నివసించును. అబ్బా, వాళ్ళు ఏం చేస్తారంట అండి? ఏదండి ఉన్నత అంటే? మనము ఇప్పుడు ఇక కైలాసగిరి కొండ మీద నిలుచుకుంటామా?
అర్థం ఉందండి? లేకపోతే రుచికొండ మీద వెళ్ళి ఉంటామా? వాట్ డస్ దట్ మీన్? అంటే ఏంటి తెలుసా అండి? లైఫ్లో ప్రమోషన్ వస్తుంది. వెన్ యూ వాక్ ఇన్ రైచియస్నెస్ యూ విల్ బి ప్రమోటెడ్ ఇన్ లైఫ్. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నువ్వు ప్రమోషన్ కోసం ప్రేయర్ చేయని అవసరంలా. నీతిలో నడిస్తే ప్రమోషన్ ఆటోమేటిక్గా నీ జీవితంలో వస్తుంది. ఎంతమందికి అర్థమవుతుందండి? మనం చాలాసార్లు ఏం చేస్తామంటే మనకి ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ, దేవా నువ్వు నన్ను ప్రమోట్ చేయదేవా, దేవా నువ్వు నన్ను హెచ్చించు, దేవా నువ్వు నన్ను కనపరచు. తప్పు కాదు, దేవుని అడగడం తప్పు కాదు, ప్రార్థన చేయడం తప్పు కాదు. కానీ చూడండి, ఆటోమేటిక్గా వచ్చే స్థితిని దేవుడు మనకి ఇచ్చాడు, ప్రిన్సిపల్ ఇచ్చాడు. అదేంటిదంట? దేవుని నీతిలో నేను నడిస్తే ప్రమోషన్ ఆటోమేటిక్గా నా దగ్గరకు వస్తుంది. మనందరికీ దీనికి క్లాసిక్ ఎగ్జాంపుల్ యోసేపు ప్రమోషన్ కోసం ఎవరిని అడగల, దేవుని దగ్గర కూడా ప్రార్థన చేయాల. కానీ ఏం జరిగింది? ఆయన ఎక్కడున్నా ఆయనకు అక్కడ ప్రమోషన్ వచ్చింది. ఎందుకు? ఆయన దేవుని నీతిలో నడుస్తాడు. ఆ పోతిఫర్ భార్య ఆయన దగ్గరకు వచ్చి శోధించినప్పుడు ఏమంటాడండి? హౌ కెన్ ఐ సిన్ అగైన్స్ మై గాడ్? అమ్మా, ఇది నీ గురించి కాదు, ఇది నా గురించి కాదు, దేవుని ఎదుట నేను ఎలా తప్పు చేయగలను? ఏం చేశాడండి? నీతిలో నడిచాడు. హీ వాక్డ్ ఇన్ రైచియస్నెస్. ఏం జరిగింది? కొన్ని రోజులు మేబీ 4 years జైల్లో ఉన్నాడు. అక్కడ కూడా దేవుడు ఫేవర్ చూపెట్టాడు. కానీ అక్కడ నుండి డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళాడు? ఉన్నత స్థలములో నివసించడానికి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ రోజున when you walk in righteousness you attract the promotion of God in your life. I attract the promotion of God in my life. రెండవది ఏముందండి? పర్వతములలోని శిలలు అతనికి కోటయగును. పర్వతంలోని శిలలు అంటే ఏంటి? చూడండి, యూజువల్గా పర్వతము, మీరు హైదరాబాద్లో గోల్కొండ ఫోర్ట్ ఉంటుంది, ఎంతమంది తెలుసా అండి? ఎప్పుడైనా వెళ్ళారు ఎవరన్నా? గోల్కొండ ఫోర్ట్ ఎందుకు ఫేమస్ అంటే, అప్పుడు నిజాం సర్కార్ అప్పుడు గోల్కొండ చుట్టూ చిన్న చిన్న కొండలు ఉంటాయి, చిన్న చిన్న పర్వతాలు. సో ఏదైనా శత్రువు దేశం వచ్చి ఆ కోటను దాడి చేయాలి అని అంటే, కోట మీద దాడి చేయాలంటే చాలా జిగ్జాగ్ వేలో వెళ్ళాలి, అంత ఈజీ కాదు. సో వాళ్ళు వచ్చేలోపే వీళ్ళు అప్రమత్తం అయిపోయి వీళ్ళు ఎదురు దాడి చేయగలరు. అంటే ఇక్కడ ఏం చెప్పబడుతుంది? ఎవరైతే దేవుని నీతిలో నడుస్తారో వాళ్ళకంట పర్వతంలోని శిలలు వాళ్ళకు కోటయగును. అంటే వాళ్ళకు ప్రొటెక్షన్ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్తారండి. వెన్ యు వాక్ ఇన్ రైచియస్నెస్ దట్స్ యువర్ ప్రొటెక్షన్. నువ్వు మళ్ళీ కొత్తగా ప్రార్థన చేయని అవసరం లేదు. అంటే చేయొద్దు అంటలేను, ఇట్స్ గుడ్ టు ప్రే ఫర్ ప్రొటెక్షన్. అంటే అర్థమవుతుందా అండి? ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ వాకింగ్ ఇన్ రైచియస్నెస్. తప్పుగా తీసుకోకండి. సో నేను దేవుని నీతిలో నడుస్తున్నాను అని అంటే ప్రొటెక్షన్ ఆటోమేటిక్గా నా మీదకి వచ్చేస్తుంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అంటే యుద్ధాల నుండి, ప్రకృతి వైపరీత్యాల నుండి, ప్రతి ఒక్క నాశనకరమైన స్థితి నుండి ఏమొస్తుందండి? చెప్పండి గట్టిగా. కాపుదల, భద్రత వస్తుంది. మొదటిది ప్రమోషన్, రెండవది, మూడవది తప్పక అతనికి ఆహారము దొరుకును. తప్పక ఆహారం దొరుకును. అది కరువ, రిసర్షణ, లేకపోతే ఆర్థిక మాంద్యమా, సంబంధం లేదు. తప్పక ఆహారం దొరుకును. అతని నీళ్లు అతనికి శాశ్వతముగా ఉండు. ఎంత కరువు ఉన్నా ఏమున్నా నీళ్లు శాశ్వతంగా ఉంటాయట. ప్రైజ్ గాడ్. అంటే ఏంటి? ఇట్ టాక్స్ అబౌట్ ప్రొవిజన్. సో దేవుడు నాకు సడన్గా ఈ వచనం చదివినప్పుడు 3 P's గుర్తు తెచ్చాడు: ప్రమోషన్, ప్రొటెక్షన్, ప్రొవిజన్. దేవుని నీతిలో నేను నడిస్తే ఈ 3 ఆటోమేటిక్గా నా దగ్గరకు వస్తాయండి. దేవుడు సులువైన మార్గంను మనకి ఇచ్చాడండి. ఫర్ ప్రమోషన్, ఫర్ ప్రొటెక్షన్, ప్రొవిజన్. కావాలా వద్దాలా అన్ని నిర్ణయించుకోవాల్సింది మన బాధ్యత. దేవుడైతే ప్రిన్సిపల్ ఇచ్చాడు. ఏమిచ్చాడు దేవుడు? ప్రిన్సిపల్ ఇచ్చాడు. పాటించాలి వద్దన్నది ఎవరి బాధ్యత? మన బాధ్యత. సో మనము సంఘముగా లెట్స్ బి పీపుల్
హూ విల్ వాక్ ఇన్ రైచియస్నెస్. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చాలాసార్లు దేవుని నీతిగా బ్రతకడం ఎందుకు అని అంటే దేవునికి మహిమకరంగా ఆయనకి ఇష్టంగా ఉండడానికి అనే అనుకున్నాను. కానీ నేను దేవుని నీతిగా నడుస్తే దేవుడు దానిలో నుండి నన్ను గొప్పగా మళ్ళీ గణపరుస్తాడని నేను చాలా సంవత్సరాలు తెలియకుండానే ఉన్నాను. ఇక కూర్చున్న ప్రతి ఒక్కరికి తెలుసు కానీ నీతిగా నడుచుకోవాలని. ఎవరికైనా తెలియదా అండి? చర్చకు వచ్చారో కాదు, నార్మల్ బయట వాళ్ళకు కూడా తెలుసు నీతిగా బ్రతకాలని. అవునా అండి? ఎందుకు బ్రతకాలి అనేది మాత్రం ఎవరికి తెలియదు. ఇక్కడ బైబిల్ మనకు క్లియర్గా చెప్తా ఉన్నది. ఎందుకు? ఫస్ట్ది ప్రొటెక్షన్, ప్రమోషన్, ప్రొటెక్షన్ అండ్ ప్రొవిజన్. హెచ్చింపు ఉన్నత స్థలములలో, ప్రమోషన్ అనేది. రెండవది కాపుదల, సమకూర్పు. రెండోది ఏంటో మనం చూద్దాం. యెషయా 54:17. ఇది మనందరికి తెలిసిన వాక్యమే. ఇప్పటి నుంచి మనకు అన్నీ తెలిసిన వాక్యాలే ఉంటాయి. చూద్దాం. యెషయా 54:17. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణము చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది, ఇది వారి స్వాస్థ్యము. చూడండి, యెహోవా సేవకులకు ఏం కలుగుతుందంట? నీతి. ఎవరి వల్ల నీతి కలుగుతుందంట? దేవుని వలన నీతి కలుగుతుందంట. సో దేవుని నీతిని కలిగిన ఆయన సేవకులకు ఒక స్వాస్యం ఉన్నది. అదేంటిదంట? వాళ్లకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. వారికి విరోధముగా లేవనెత్తబడిన ప్రతి ఒక్క నాలుకను, మాటను వాళ్ళు ఏం చేస్తారంట? క్యాన్సిల్ చేస్తారు, కొట్టివేస్తారు, ఖండెం చేస్తారు. ఎంత గొప్ప ధన్యత! చూడండి, అంటే చూడండి, ఎప్పుడైతే నేను దేవుని నీతిలో నడుస్తానో, నేను దేవుని నీతిగా నడుచుకుంటానో, నాకు ఒక స్వాస్యం ఉన్నది అందులో. అదేంటిది? నాకు విరోధముగా ఉన్న ప్రతి ఒక్క ఆయుధము, ప్రతి ఒక్క కుయుక్తి అన్నీ తొలగిపోతాయి. సాతాను కుయుక్తులన్నీ కూడా కొట్టివేయబడతాయి. ఎప్పుడు? దేవుని నీతిలో నడిచినప్పుడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. గట్టిగా చెప్తారండి? యోసేపు దేవుని నీతిలో నడిచి ఉన్నాడు. సాతాను ప్రణాళికలు, ఆయన విరోధుల ప్రణాళిక. లేకపోతే దానియేలు గురించి సింపుల్గా చెప్దాం. దానియేలు దేవుని నీతిని అనుసరించి దేవుని నీతిలో నడుచుకున్నాడు. ఆయనకు విరోధంగా ఎవరైతే ట్రాప్ వేయాలని అనుకున్నారో వాళ్ళే ట్రాప్లో పడ్డారు. ఎంతమంది గుర్తుందండి? సింహ బోన్లో ఈయన పడ్డా ఏమైనా అయిందండి? కానీ ఎవరైతే స్కెచ్ చేశారో, వైల్డ్స్ ఆఫ్ ద ఎనిమీ అంటే ఈ కుయుక్తి పన్నాగం పడ్డారో వాళ్ళు ఎక్కడ పడ్డారు? పోయి సింహ బోన్లో పడ్డారు. అర్థం ఉందండి? వెన్ యూ వాక్ ఇన్ రైచియస్నెస్ బ్రింగ్స్ ప్రొటెక్షన్ యువర్ లైఫ్. అంటే మనకు విరోధముగా రూపింపబడిన ప్రణాళిక, లేకపోతే రూల్, రెగ్యులేషన్ అన్నీ కూడా కొట్టివేయబడతాయి. నమ్మితే ఆమేనండి. మూడవది, మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 6వ వచనము. యేసే చెప్పిన మాట. మత్తయి 5:6. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ఆమేన్. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు. అంటే నీతి కొరకు ఆకలి దప్పి అంటే నీతిలో నేను నడవాలని ఆసక్తి ఉండి, నీతిలో నేను కొనసాగాలని చాలా ఆసక్తి కనపరిచిన వాళ్ళకి ఏం కలుగుతుందట? తృప్తిపరచ. వావ్! ఇంగ్లీష్లో చూస్తే దే విల్ బి సాటిస్ఫైడ్, దే విల్ బి ఫుల్ఫిల్. మీకు ఒకటి తెలుసా అండి? మీకు 3 లక్షల జీతం ఉన్నా మీకు తృప్తి ఉండదు. అర్థమైతే ఆమేనండి. మీకు 10 లక్షల జీతం నెలకున్నా కానీ తృప్తి ఉండదు. తృప్తి ఎక్కడ నీకు ఉంటుంది? సంతృప్తి ఎక్కడ దొరుకుతుంది? ఫుల్ఫిల్ మీకు ఒక సంపూర్ణత ఎక్కడ దొరుకుతుంది అంటే దేవుని నీతిలో నడవడంలో. అర్థమైతే హల్లెలూయా అనండి. ప్రైజ్ గాడ్. ఇక్కడ ఏముంది? నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. యూ విల్ బి ఫుల్ఫిల్, యూ విల్ బి సాటిస్ఫైడ్, యూ విల్ బి సాటిస్ఫైడ్. పెద్ద బంగ్లా ఉంటే మనం సాటిస్ఫైడ్ లైఫ్ ఉండదు. అర్థమవుతుందండి?
పెద్ద కారు ఉంటే సాటిస్ఫైడ్ లైఫ్ ఉండాలి. నీతిలో నడిస్తే అందులో సాటిస్ఫాక్షన్ అనేది మనకు ఉంటుంది. అర్థమైతే గట్టిగా ఆమెన్ అంటారండి. సో మొదటిది ఏంటిదండి? వెన్ ఐ వాక్ ఇన్ రైచియస్నెస్, వాట్ ఈస్ ద అడ్వాంటేజెస్? ఫస్ట్ పాయింట్ ఏం చూసాము? ప్రమోషన్, ప్రొటెక్షన్, ప్రొవిజన్. అవునండి. రెండవది ఏం చూసాము? మనకు విరోధంగా రూపింపబడిన ప్రతి ఒక్క ఆయుధము కొట్టివేయబడుతుంది. అవునండి. మూడవది ఏం చూసాము? తృప్తిపరచబడతాము. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఏ స్థితిలోనైనా, ఏ పరిస్థితిలోనైనా నీతిలో నడుచువారు తృప్తిపరచబడతారు. వావ్ వావ్. యోసేపు కాలంలో మనం చూస్తే ఆయన దేవుని నీతిలో నడిచాడండి. లోకమంతా కరువు కటకాల్లో ఉన్నప్పుడు యోసేపు మాత్రము మంచి పొజిషన్, తృప్తిగా ఆయన జీవితం ఉన్నది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇది దేవుని నీతిలో నడవడం ద్వారా కలుగు స్థితి. నాలుగవది చూద్దాం. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. ఇది మనందరికీ తెలిసిందే. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీయును మీకు అనుగ్రహింపబడును. ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడు అంటే ఏంటి? మన ఫోకస్ ఎప్పుడైతే దేవుని నీతిని వెతకడంలో, దేవుని నీతిలో నడవడంలో ఉంటుందో అప్పుడు ఏం జరుగుతుందంట? అప్పుడు అవన్నీ అంటే మనకు అవసరమైన ప్రతి ఒక్కటి కూడా ఏమొస్తాయంటండి? అనుగ్రహింపబడును. అవే వెంబడించుకుంటూ వస్తాయి. ప్రమోషన్ ఏ విధంగా అయితే వెంబడించుకుంటూ వస్తుందో అదేవిధంగా మనకు అవసరం ఉన్న ప్రతి ఒక్కటి వెంబడించుకుంటూ వస్తాయి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదే మనకి అర్థమవుతుందండి. సో వాకింగ్ ఇన్ రైచియస్నెస్ ఇస్ నాట్ ఎ జోక్. ఇట్స్ నాట్ ఎ జోక్ అండ్ ఇట్స్ నాట్ ఎన్ ఆప్షన్. ఇట్స్ ఎ రిక్వైర్మెంట్ ఇన్ ఆర్ లైఫ్ విత్ క్రైస్ట్. క్రీస్తులో జీవిస్తున్న మనకు అదొక రిక్వైర్మెంట్. చాలాసార్లు మన ఎవరైనా ఇంటర్వ్యూస్కి అప్లై చేస్తున్నప్పుడు రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఇది ఆ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ అయితేనే ఇంటర్వ్యూకి వెళ్ళగలరు. అవునండి. అట్లా క్రీస్తుల్లో మన జీవితానికి నీతిలో నడవడం అనేది ఒక రిక్వైర్మెంట్. అర్థమైతే గట్టిగా హల్లెలూయా అని చెప్తారా? ప్రైజ్ గాడ్. చివరిగా ఒకటి చూసుకొని మనం ముగించుకుందాం. సామెతలు 21:21. సామెతలు 21:21. నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును. వావ్. నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును. వావ్. ఇక్కడ చూడండి, నీతిని కృపను అనుసరించి నడుచువాడు అంటే హీ దట్ ఫాలోవెత్ ఆఫ్టర్ రైచియస్నెస్ అండ్ మర్సీ. ఓకేనండి. రైచియస్నెస్ అండ్ మర్సీ అంటే చూడండి, నీతిని అనుసరించి నడుచుకుంటున్న వాడు వానికి ఏం దొరుకుతుందంట? జీవము దొరుకుతుందట. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చూడండి, మనందరికీ యేసుక్రీస్తులో మనకు ఏమి ఇవ్వబడింది? దేవుని జీవం ఇవ్వబడింది. ఎంతమంది తెలుసా? జోవే. వి కాల్ ఇట్ జోవే. గాడ్ కైండ్ ఆఫ్ లైఫ్, గాడ్స్ లైఫ్ మనకి ఇవ్వబడింది. అవునండి. ఈ గాడ్స్ లైఫ్ ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది నీ లైఫ్లో? ఎప్పుడు నువ్వు ఎంజాయ్ చేయగలుగుతావు? దేవుని నీతిలో నడిచినప్పుడు. అర్థం ఉందండి? మనం నీతిని పొందుకుంటామంటే నీతి ఫలమును మనం పొందుకుంటాము. నీతిలో నడిస్తే నీతి పొందుకుంటాం ఏంటి అంటే దాని అర్థం ఏంటి అంటే నీతి ఫలము. మనం యెషయా గ్రంథము అక్కడికి వెళ్ళాము కానీ యెషయా 61:3లో మనం చూస్తాము నీతి వృక్షము. నీతి ఒక వృక్షములాగా పేర్కొనబడింది. ద ట్రీ ఆఫ్ రైచియస్నెస్. ఏంటిదండి? ఇప్పుడు ట్రీ ఆఫ్ రైచియస్నెస్ అంటే ఏ ఫలం రావాలి? మ్యాంగో ట్రీకి ఏం ఫలం వస్తుంది? సీజన్, మ్యాంగో సీజన్. అవునండి, మ్యాంగోస్ వస్తాయి. ఆరెంజ్ ట్రీకి ఏమొస్తాయి? ఇప్పుడు నీతి ట్రీకి ఏమొస్తుంది? నీతి వస్తుంది. నేను నీతిలో నడిచినప్పుడు నీతి ఫలమును నేను కనపరుస్తాను, దేవుని జీవమును అనుభవిస్తాను. మూడవది చూడండి, ఏముందండి? ఘనత. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఏముందండి? అందరు చెప్పండి, ఏముంది? దీని క్లాసిక్ ఎగ్జాంపుల్స్ మనకు దానియేలు, యోసేపే. వాళ్ళు నీతిలో నడిచి ఉండగా ఏం జరిగింది? దేవుడు ఆ దేశంలో ఎంపైర్లో వాళ్ళని గొప్పగా ఘనపరిచాడు.
ఆ ఎంపరర్ తర్వాత నెక్స్ట్ పొజిషన్ వాళ్ళకే దక్కినది. ఈ ఘనత ఎక్కడి నుంచి వచ్చి ఉంటుందండి? దేవుని నీతిలో నడవడం ద్వారా. అవునండి, మనకు తెలిసిందే. కానీ దేవుని నీతిలో నడుస్తున్న మ్యాంగో ట్రీకి ఏం ఫలం వస్తుంది? సీజన్, మ్యాంగో సీజన్. అవునండి, మ్యాంగోస్ వస్తాయి. ఆరెంజ్ ట్రీకి ఏమొస్తాయి? ఇప్పుడు నీతి ట్రీకి ఏమొస్తుంది? నీతి వస్తుంది. నేను నీతిలో నడిచినప్పుడు నీతి ఫలమును నేను కనపరుస్తాను, దేవుని జీవమును అనుభవిస్తాను. మూడవది చూడండి, ఏముందండి? ఘనత. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఏముందండి? అందరు చెప్పండి, ఏముంది? దీని క్లాసిక్ ఎగ్జాంపుల్స్ మనకు దానియేలు, యోసేపే. వాళ్ళు నీతిలో నడిచి ఉండగా ఏం జరిగింది? దేవుడు ఆ దేశంలో ఎంపైర్లో వాళ్ళని గొప్పగా ఘనపరిచాడు. ఆ ఎంపరర్ తర్వాత నెక్స్ట్ పొజిషన్ వాళ్ళకే దక్కినది. ఈ ఘనత ఎక్కడి నుంచి వచ్చి ఉంటుందండి? దేవుని నీతిలో నడవడం ద్వారా. అవునండి, మనకు తెలిసిందే. కానీ దేవుని నీతిలో నడుస్తున్నామా లేదా అనేది మనము ఈ రోజున క్రాస్ చెక్ చేసుకోవాలి. ఏమంటాము? పరీక్షించుకోవాలి. లెట్స్ ఎగ్జామిన్ అవర్ హార్ట్స్. నేను దేవుని నీతిలో నడుస్తున్నానా లేదా? వితౌట్ ఎ షాడో ఆఫ్ డౌట్ యేసును రక్షకుడిగా అంగీకరించిన ప్రతి ఒక్కరూ దేవుని నీతి అయి ఉన్నారు. దేవుని నీతిగా చేయబడ్డ మనము నీతిలో నడుచుకోవాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. నేను నీతిలో నడుచుకున్నందుకు నేను నీతిమంతుడని కాదండి, అది పాత నిబంధన. కొత్త నిబంధన యేసుక్రీస్తు మూలంగా నేను నీతిమంతుడిని కాబట్టి నీతిలో నేను నడుచుకుంటాను. నీతిలో నడుచుకోవడం ద్వారా ఈ యొక్క నీతి ఫలమును నేను అనుభవిస్తాను. ప్రైజ్ గాడ్. అర్థమైతే గట్టిగా ఆమేన్ అంటారా అండి? చూడండి, ఎంతమందికి జీవము, ఎంతమందికి ఘనత కావాలి? నీతిలో నడవండి, నీతిలో నడవాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ యొక్క వాక్యంతో మనం ముగించుకుందాం. 1 యోహాను 3:7. 1 యోహాను 3:7. చిన్నపిల్లలారా, ఎవనిని మిమ్మును మోసపరచనీయుకుడి. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. వావ్, చూడండి ఇక్కడ ఏం చెప్తుందంటే బైబిల్ సంఘానికి దేవుడు మాట్లాడుతుంది. చిన్నపిల్లలారా, ఎవరు నిన్ను ఏం పర్లేదు, ఎలా అంటే అలా మనం ఉండొచ్చు, దేవుడు ఉన్నాడు, చూసుకుంటున్నాడు. అవి మోసపూరితమైన మాటలు. ఎవరు మిమ్మల్ని మోసపరచుకొనీయకుడి. తర్వాత ఏముందండి? ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. వావ్. ఇప్పుడు దేవుని నీతిని కలిగిన మనము నీతిని జరిగించు వారంగా ఉండాలి. అంటే ఏంటి? వి నీడ్ టు వాక్ ఇన్ రైచియస్నెస్, వి నీడ్ టు డూ రైచియస్నెస్. అర్థమైతే ఆమేన్ అంటారా అండి? ప్రైజ్ గాడ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. అంటే చూడండి, చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మల్ని మోసగించనివ్వకుడి. ఆయన నీతిమంతుడు ఎలా అయి ఉన్నాడో అలాగే మీరు నీతిని అనుసరించి నీతిని జరిగించే ప్రతివాడు నీతిమంతుడు, అంటే నీతి ఫలమును అనుభవిస్తాడు. వెన్ యూ వాక్ ఇన్ రైచియస్నెస్ యూ విల్ ఎంజాయ్ ద ఫ్రూట్ ఆఫ్ రైచియస్నెస్. హల్లెలూయా. ఆ ఫ్రూట్ ఏంటో మనం ఇంతకు చూసాం. 5 ఫ్రూట్స్ మనం చూసాం. ఒకటి ఏంటండి? ఫస్ట్ది ప్రమోషన్, ప్రొటెక్షన్, ప్రొవిజన్. అవునండి. రెండవది ఏం చూసాము? మనకు విరోధంగా రూపింపబడిన ప్రతి ఒక్క ఆయుధము కొట్టివేయబడుతుంది, ప్రణాళికలు అన్నీ కొట్టివేయబడతాయి. మూడవది ఏం చూసాము? తృప్తిపరచబడతాము, సాటిస్ఫైడ్ లైఫ్. నాలుగవది ఏం చూసాము? మనకు అవసరమైన ప్రతి ఒక్కటి మనకు అనుగ్రహించబడుతుంది. ఐదవది ఏం చూసాము? జీవము, ఘనత, మనకు ఫలము అంటే నీతి ఫలము మనకు కలుగుతూ ఉన్నది. ప్రైజ్ గాడ్. జీవము, ఘనత, జీవము, ఘనత. ప్రైజ్ గాడ్. ఇప్పుడు మనం ఇక్కడ ముగించుకుందాం. నౌ ద బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. ఇప్పుడు
మీరు నిర్ణయించుకోవాలి, దేవుని నీతిలో నడవాలా వద్దా. ప్రైజ్ గాడ్, హల్లెలూయా.